కోడింగ్ డీకోడింగ్లో భాగంగా మరో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఒకసారి క్వశ్చన్ని అబ్జర్వ్ చేయండి గాయస్. ఇక్కడ హౌ మెనీ సచ్ ఎ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్, ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ నెంబర్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ప్రొసీడెడ్ బై ఎ కాన్సోనెంట్ అన్నాడు. క్వశ్చన్ని అబ్జర్వ్ చేయండి అని చెప్పాను నేను. How many such symbols are there in the above arrangement, each of which is immediately followed by a number? Immediately followed by a number. Followed అంటే ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగాడో దాని వెంటనే వచ్చేది ఫాలోడ్, ఓకేనా. అండ్ ఆల్సో ఇమీడియట్లీ ప్రొసీడెడ్ బై ఏ కాన్సోనెంట్. ప్రొసీడెడ్ అంటే సింబల్కి, ఇప్పుడు సింబల్ అడిగాడు, సింబల్కి ముందు ప్రొసీడెడ్, ఓకేనా. సింబల్కి తర్వాత ఫాలోడ్. ఇదైతే గుర్తుపెట్టుకోండి గైస్, చాలా చాలా ఇంపార్టెంట్. దీనివల్లే మనం ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా ఈజీగా తప్పులు పెట్టేస్తాం అనమాట. సో క్వశ్చన్ ఏమడిగాడు, హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్, ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఫాలోడ్ బై ఏ నెంబర్ అండ్ ఇమీడియట్లీ ప్రొసీడెడ్ బై ఏ కాన్సోనెంట్ అడిగాడు. సో ఒకసారి మనం క్వశ్చన్ని అబ్జర్వ్ చేస్తే చూడండి, సింబల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. సింబల్ ఇక్కడ ఉంది, సింబల్ 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 సింబల్. సో ఇవన్నీ సింబల్స్ కదా. ఇక్కడ సింబల్లో సింబల్స్ ఉన్నాయి. సింబల్కి ముందు మనకు కాన్సోనెంట్ ఉండాలి. సింబల్కి ముందు ఇక్కడ స్టార్ ముందేముంది, ఆర్ ఉంది. కాన్సోనెంటా కాదు, కాబట్టి ఇదైతే రావదనమాట. తర్వాత ఇక్కడ యాష్ ఉంది. యాష్ ముందు ఏముంది, కాన్సోనెంట్. జే అనేది కాన్సోనెంటే కదా, కాన్సోనెంట్ కరెక్ట్. తర్వాత నెంబర్ 2 కరెక్ట్, ఇది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ సింబల్, ఇక్కడ సింబల్ ఉంది, ఇది సింబలే కదా. సింబల్ ముందు ఏముంది, ఓ ఉంది. ఓ ఏంటి, ఓవెల్, కాన్సోనెంట్ అయితే కాదు. సో ఇది కూడా ఎలిమినేట్ చేసేస్తాం మనం. తర్వాత పర్సంటేజ్ ఉంది, పర్సంటేజ్ సింబల్ కరెక్ట్. దాని ముందు ఏముంది, పి. పి పర్సంటేజ్ ముందర పి అంటే కాన్సోనెంటే కదా పి అనేది. తర్వాత 1 అనేది నెంబర్, నెంబర్ అంటే నెంబరే కదా, కరెక్ట్. కాబట్టి ఎన్ని పాసిబుల్ అవుతున్నాయి ఇందులో మనకి ఒకసారి గమనిస్తే, ఇందులో మనకి పాసిబుల్ అయ్యేది వచ్చేసి 2. అర్థమైంది కదా, ఓకేనా. ఈ క్వశ్చన్స్ చాలా అంటే చాలా ఈజీ గైస్. ఇవైతే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏమడిగాడంటే, హౌ మెనీ సచ్ ఓవెల్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్, ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ కాన్సోనెంట్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ప్రొసీడెడ్ బై ఏ సింబల్. మీరు ఒకటి గమనించారా, ఇక్కడ ఓవెల్ అడిగాడు. మనము ఇప్పటికీ 3 క్లాసెస్ చూసాము. 3 క్లాసెస్లో ఒకటేమో రిమూవ్ చేయమన్నాడు, ఓవెల్స్ని రిమూవ్ చేయమన్నాడు. ఇంకొకటేమో సింబల్స్ కనుక్కోమన్నాడు, ప్రొసీడెడ్ అండ్ కాన్సోనెంట్ ఇచ్చాడు. తర్వాత ఇంకొక క్వశ్చన్ ఏమో నెంబర్స్ ఇచ్చి చేయమన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే ఓవెల్స్ ఇది ఇచ్చాడు. అన్నాడంటే ఓవెల్కి ఇమీడియట్లీ ఫాలోడ్, ఇమీడియట్లీ ప్రొసీడెడ్ ఏమడుతున్నాడంటే కాన్సోనెంట్, ఇమీడియట్లీ ప్రొసీడెడ్ వచ్చేసి సింబల్ అడుగుతున్నాడు. ఓవెల్, ఫాలోడ్ వచ్చేసి కాన్సోనెంట్, ప్రొసీడెడ్ వచ్చేసి ఇది సింబల్. ఇది కదా కనుక్కోమన్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ రాసుకున్నాం కదా, ఓవెల్, సింబల్, కాన్సోనెంట్. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ విధంగా క్లియర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకు సింబల్స్, ఓవెల్స్ చాలా తక్కువ ఉంటాయండి, కాన్సోనెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కాన్సోనెంట్స్ మీన్స్ ఏఈ, ఐఓయు మినహాయించి మిగిలినవన్నీ కాన్సోనెంట్. అండ్ లైక్ బి, సి, డి, ఎఫ్ ఇవన్నీ కాన్సోనెంట్స్ కదా. కాబట్టి ఫస్ట్ మనం ఓవెల్ చూద్దాం. ఓవెల్ అంటే చాలా తక్కువ ఉంటాయి కదా గాయస్, 5 కదా ఓవెల్స్. ఈజీగా మనము అబ్జర్వ్ చేయొచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ ఓవెల్స్ ఏమేమి ఉన్నాయి, యు ఓవెల్, తర్వాత ఐ ఓవెలే, ఏ ఓవెలే, నెక్స్ట్ వచ్చేసి ఓ ఓవెల్ అండ్ ఆల్సో ఈ ఓవెల్. ఇవన్నీ ఓవెల్స్. ఇక్కడ ఈ ఓవెల్కి ఫ్రంట్ ఏం రావాలా, సింబల్ రావాలి. మనం ఈ ఓవెల్కి యూకి ముందర సింబల్ ఉందా, లేదు, కాబట్టి ఇది ఆన్సర్ రాదు. తర్వాత ఐ తర్వాత సింబల్ ఉంది,
ఓకే, ఒకటి పాసిబుల్ అయింది. నెక్స్ట్ కాన్సోనెంట్ అన్నాడు. ఐ తర్వాత ఏ కాన్సోనెంట్ కాదు కదా, అది కూడా ఓవెల్, కాబట్టి ఇది కూడా పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్ ఇంకా ఓవెల్ ఓ, ఇక్కడ ఓ అంటే ఓవెలే కదా. ఓ ప్రొసీడెడ్ ముందర సింబల్ రావాలి, కానీ ఇక్కడ ఎల్ వచ్చింది, కాబట్టి ఇది పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్ ఈ, ఈ అనేది ఓవెలే కదా. ఈ ముందర ఏముంది, ఈ ముందర ఈ ఓవెల్, ఈ ముందర ఏముంది, టీ ఉంది, కానీ మనకు సింబల్ రావాలా, కాబట్టి ఇది కూడా పాసిబుల్ అవ్వదు. ఓకేనా, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ఇక్కడ 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 నేను లైన్స్ పెట్టిన చోట మాత్రమే ఓవెల్స్ ఉన్నాయి, కాబట్టి ఇది ఏది మనకి పాసిబుల్ అవ్వలేదు, ఐ మీన్ క్వశ్చన్ని సాటిస్ఫై చేయలేదు, కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఆన్సర్ వచ్చేసి నన్ అంటే ఏది పాసిబుల్ అవ్వనప్పుడు, ఇక్కడ 1 రాంగ్, లేదు అవ్వలేదు, 2 కాదు, 3 కాదు, కాబట్టి నన్ పెట్టాలి. నన్ ఆఫ్ ది అబోవ్ పెట్టకూడదు, నన్ మాత్రమే పెట్టాలి, ఎందుకంటే అది ఇక్కడ మనకు నన్ ఎస్పెషల్లీ ఇచ్చాడు, ఏది పాసిబుల్ అవ్వలేదు, కాబట్టి నన్ మాత్రమే పెట్టాలి గాయస్. ఓకేనా, ఖచ్చితంగా మీరు ఒకసారి 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఈ లెక్కలు చాలా చాలా డెడ్ ఈజీ అనమాట. ఒక్కసారి మీకు మైండ్లోకి వెలిగిందా, ఇంకా అసలు మిమ్మల్ని ఎవ్వడి ఆపడు గాయస్.